రెండు రకాల వడలు అయితే చేసుకుందామని వడపిండి అయితే రుబ్బి పెట్టుకున్నా. చూడండి, ఇదేమో శనగపప్పు అల్లం రుబ్బిన తర్వాత నానబెట్టి రుబ్బేటప్పుడు అల్లం ముక్కలు వేసి ఇలా రుబ్బుకున్న కచ్చాపక్కగా. ఇందులో పాలకూర, పచ్చిమిరపకాయలు, కలమాకు, కొత్తిమీర, అలాగే సేమ్ ఇది కూడా ఇలానే పప్పు నానబెట్టి ఇందులో అల్లం వేసి మిక్సీకి పట్టుకున్న కచ్చాపక్కగా. ఇందులో కూడా కొంచెం పాలకూర, కొత్తిమీర, కలమాకు, ఉల్లిపాయలు ఇలా రెండు అయితే కట్ చేసుకున్నా. ఈరోజు అయితే ఈ రెండు రకాల వడలు అయితే చేసుకొని తిందామని కలుపుకున్నా. ఇప్పుడైతే ఉప్పు వేద్దాం. ఈ రెండింటి ఉప్పు వేసి ఎంత మాత్రం ఉప్పుతూ కొంచెం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మాకైతే. మీకు కొంచెం పిండి లూజుగా వస్తే శనగపిండి కానీ కొంచెం వేరే పిండి ఏదైనా కలుపుకోవచ్చు. చూడండి, నాకైతే బాగానే వస్తుంది. కాకపోతే ఇదైతే మంచిగా కలుపుకుంటా నీట్గా. ఆల్రెడీ నేనైతే నూనె పొయ్యి మీద పెట్టిన. ఇది కలిపే లోపల గరం అయ్యేసి ఇలా సాయంత్రం పూట ఇలా వడలు చేసుకొని వేడి చాయ్ కానీ, అలాగే నేనైతే డికాషన్ తాగుతా, మసాలా డికాషన్. ఇప్పుడు ఇది కలుపుకుందాం. చూడండి, ఇది కూడా బాగానే వచ్చింది. చూడండి, రెండు పిండిలు అయితే కలుపుకున్నాను. ఈ పెసరపప్పుది అయితే లూజుగా ఉంది. ఇది శనగపప్పుది అయితే కొంచెం టైట్ ఉంది. ఈ రెండు రకాల వడలు అయితే చేసుకొని ఈరోజైతే టేస్ట్ చేద్దాం వేడిగా. చూడండి, నూనె అయితే చాలా కాగిపోయింది. అందుకని ఇలా చిన్నగా వేస్తున్నాను. నేనైతే పెసరపప్పు వేసిన ఫస్ట్ అయితే. పెసరపప్పు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి, ఇంకొకసారికి ఇవైతే నూనె అయితే అస్సలు పీల్చుకోవు. మనం ఎంత నూనె వస్తే అంతే ఉంటుంది. అంటే కొంచెం చేస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది, కానీ చాలా అంటే చాలా తక్కువ పీల్చుకుంటుంది. సోడా ఏ దాంట్లో అయితే వేయమో అదైతే నూనె చాలా తక్కువ పీల్చుకుంటుంది. చూడండి, ఇలా అయితే క్రిస్పీగా ఇంకొద్దిగా సేపు అయితే వేసుకుందాం, మొత్తం ఈ రంగు వచ్చేంత వరకు.
కొంచెం టైం పడుతుంది, కాలే వరకు వెయిట్ చేద్దాం. ఇవి చక్కగా కాలిపోయినాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ మొత్తం తీసుకొని మిగతావి అయితే వేసేద్దాము. మిగతావి కూడా వేసేసిన. ఇవి కాలుతూ ఉంటాయి. ఈ లోపు నేనైతే నల్ల వచ్చేస్తుంది, నీళ్ళ బిందులు అయితే పట్టేసుకుంటా. చూడండి, ఇవైతే ఇలా క్రిస్పీగా ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే. ఒకటైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఉప్పు ఈడ. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఉప్పు కొంచెం తగ్గింది. మసాలా పొడి వేసుకుంటే కరెక్ట్ సూట్ అవుతుంది. కాలిపోయినాయి తీసేసి శనగపప్పు వడలు అయితే వేసుకుందాము. క్రిస్పీగా చాలా బాగా కాలినాయి. శనగపప్పు వడలు కూడా చిట్టి చిట్టిగా అయితే వడే చేసేసినాను. అయితే పెసరపప్పు వడలు చేసుకుందామంటే పెసరపప్పు పిండి కొంచెం లూజుగా అవ్వడంతో పునుగుల్లాగా అయితే వేసేసిన. ఇక వడలు కూడా అంత పెద్దగా ఎందుకు వేయాలి అని వీటిని కూడా చిన్న చిన్నగా పునుగుల టైప్ అయితే చిట్టి వడలు అయితే వేసేసిన. చూడండి, మిగతా పిండి కూడా ఇలా పూర్తిగా అయితే మొత్తం అయితే చేసేసుకుందాము. ఇలా వడలకైతే నూనె అయితే ఎక్కువ అయితే కాలదు, కొంచెం నూనెలో అయినా సరే వీటిని అయితే ఈజీగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. చూడండి, ఈ యొక్క వాయి అయితే అయిపోతాయి. ఇవి కూడా రెడీ అయిపోతాయి తినటానికి. ఇక అయితే రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని అయితే వీటిని అయితే టేస్ట్ అయితే చేసేద్దాం. చూడండి, మొత్తం మీద అయితే ఈ 2 వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకటి పునుగులు, ఒకటి శనగపప్పు వడలు. పెసరపప్పు వడలు చేద్దామంటే పునుగుల టైప్ అయితే అయిపోయినాయి. వీటిని అయితే టేస్ట్ అయితే చేస్తే శనగపప్పు కంటే పెసరపప్పువి చాలా టేస్ట్ అయితే రుచిగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో అల్లం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి రుచి మాత్రం చాలా బాగుంది. తర్వాత శనగపప్పు వడ అయితే టేస్టీగా సూపర్గా లోపలైతే క్రిస్పీగా కాలి టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. ఇలా చిన్న సైజు వేసుకోవడం వల్ల చూడండి చక్కగా ఉడికిపోయి పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇవైతే ఇలా సాయంత్రం పూట వేడిగా వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అందులోనూ పల్లెటూరులో ఇలాంటివి చేసుకొని తింటే ఇంకా బాగా టేస్టీగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ 2 అయితే ఈరోజైతే సూపర్ టేస్ట్ అయితే వచ్చేసినాయి. చూడండి, మీకు కూడా వీటిని చూస్తే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా చేసుకొని టేస్టీగా తినేసేయండి. ఓకేనండి, మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో కలుద్దాం.